హలో ఆల్ మై డియర్ బైక్ లవర్స్ అండ్ మోటో ఎంతూజియాస్ట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్. సో ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఎస్, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆల్ న్యూ హ్యుండై వెన్యూ 2025. సో అందరూ కూడా ఫేస్ లిఫ్ట్ రాబోతుంది అంటున్నారు, కానీ వాళ్ళు కొత్త జనరేషన్తో మనకు హ్యుండై వెన్యూని మన ముందుకు తీసుకొచ్చేసారు. బట్ ఎనీవేస్ లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫీచర్స్ కానీ లేకపోతే చేంజెస్ కానీ ఏం చేశారు, ఏం చేసుంటే చాలా బాగుండు, అండ్ వేరియంట్స్ కానీ ఇలా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో చివరి వరకు చూసి వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆల్ న్యూ హ్యుండై వెన్యూ గురించి మీరు తెలుసుకునే కన్నా ముందు ఇది మన ఇండియాలో 2019లో మనకైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అండ్ 2025లో మనకి కొత్త జనరేషన్ తీసుకొస్తున్నారు. బట్ ఈ మధ్యలో ఎంతవరకు దీన్ని అప్డేట్ చేశారో, చేంజెస్ చేశారో అని అంటే ఓన్లీ 2022లోనే మనకు ఒక ఫేస్ లిఫ్ట్ని అయితే తీసుకొచ్చారు, అండ్ అప్పటి నుంచి అప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ హ్యుండై వెన్యూ మీద లేదు. బట్ ఫైనల్లీ మనకి November 4th అఫీషియల్గా ద న్యూ జనరేషన్ హ్యుండై వెన్యూ రాబోతుంది. చాలామంది హ్యుండై ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే హ్యుండై క్రీటాని ఎంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఇప్పుడు హ్యుండై వెన్యూ చూస్తే కూడా మీకు ఒక మినీ క్రీటా లాంటి ఫీచర్స్ లేకపోతే అవుటర్ లుక్ ఇదంతా కూడా ఉంది. బట్ అదే కాకుండా ఇది ఒక మంచి కాంపిటీషన్ కాబోతుంది. ఈ ఫీచర్స్ అన్ని నేను తెలుసుకున్నాక అవి దేనికి కాంపిటీషన్ అంటే మెయిన్గా బ్రీజాకి కానీ, నెక్సాన్కి కానీ, 3XOకి కానీ. సో ఈ మూడింటికి కూడా ఒక బెస్ట్ కాంపిటీషన్ అయితే ఇప్పుడు మనకి వెన్యూకి ఈ మూడింటికి ఉండబోతుంది. బట్ లెట్ స్టార్ట్ అవర్ ఫీచర్స్. ముందు మెయిన్గా మాట్లాడుకుంటే అవుటర్ లుక్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే డైమెన్షన్స్లో మేజర్ చేంజెస్ చేశారు. దానివల్ల ఈరోజు చాలామంది కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే విడ్త్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాతది అయితే 1770 ఉండేది, ఇప్పుడు 1800 mm వరకు అయితే 30 mm వరకు మనకైతే పెంచడం జరిగింది. అండ్ ఆ తర్వాత హైట్ చూసుకుంటే 1617 ఉండేది, ఇప్పుడు 1665 వరకు కూడా చేశారు. సో ఇందులో కూడా చేంజ్ చేశారు. అండ్ చాలా ఈగర్గా అందరూ వెయిట్ చేస్తుంది వీల్ బేస్. సో ఇది కూడా మనకైతే చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ చూసుకుంటే 2520 mm వీల్ బేస్ అయితే మనకు ప్రొవైడ్ అవుతుంది. సో హ్యాపీగా ఇప్పుడు మీకు లెగ్ రూమ్ కానీ, రేర్ సీట్స్లో కూర్చున్న వాళ్ళందరికీ కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి కానీ, బయటకు రావడానికి కానీ. సో ఈ వీల్ బేస్ అనేది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ద న్యూ జనరేషన్లో వెన్యూలో తీసుకురావడం గ్రేట్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ అవుటర్ లుక్ నుంచి ఒకసారి మనం చూసుకుంటే, సో ఫ్రంట్ మనకైతే చాలా మంచిగా చేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్యూ ఒకప్పుడైతే కొంచెం చిన్నగా కనబడేది, బట్ ఇప్పుడు ఫ్రంట్ మీకు ఆ గ్రిల్ చూస్తే మాత్రం వాళ్ళు మనకైతే డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది మాత్రం మామూలు మ్యాస్కులంటే తీసుకురాలేదు ఈరోజు వెహికల్కి, అంత బల్కీగా కనబడుతుంది బికాస్ ఆఫ్ దట్ గ్రిల్. సో అదే కాకుండా డిఆర్ఎల్స్ ప్లేస్మెంట్ కానీ, ఎల్ఈడి లైట్స్ ప్లేస్మెంట్స్ కానీ అదిరిపోయాయి. ఇది మనకి ఫ్రంట్ లుక్ ఆఫ్ ద వెన్యూ మొత్తాన్ని కూడా ఒక కొత్త వెన్యూగా మన ముందుకు తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, ఎందుకంటే ఆ గ్రిల్స్ వల్లే ఈరోజు అంత మ్యాస్కులంటే మనకు కనబడుతుంది. అండ్ అదే కాకుండా బ్యాక్ చూసుకుంటే మనకి హారిజెంటల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇచ్చారు, అంటే టోటల్ ఒక స్ట్రైట్ లైన్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇచ్చారు. ఇది కూడా బ్యూటిఫుల్ అట్రాక్షన్ చేస్తుంది వెహికల్ని మనం చూస్తున్నప్పుడు. అండ్ పైన మనకైతే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇచ్చారు, అండ్ అదే కాకుండా రూఫ్ రైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఒక ప్యాక్ అవుటర్ లుక్ నుంచి ఇప్పుడు మనకి వెన్యూ చూస్తుంటే చాలా కొత్తగా, చాలా వింతగా, అండ్ మనందరికీ నచ్చేటట్టు ఇప్పుడైతే వెహికల్ కనబడుతుంది. ఎనీవేస్ ఇది ఒకసారి ఆన్ రోడ్ వచ్చిన తర్వాత ఈ చేంజెస్ ఎంతవరకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. బట్ ఎనీవేస్ ఇందులో మెయిన్గా మన కలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో టోటల్గా సింగిల్ కలర్స్ చూసుకుంటే 6 సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉంది, అండ్ 2 డ్యూయల్ కలర్స్ ఉంది. అండ్ వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ కలర్ చూసుకుంటే మిస్టిక్ సఫైర్, అండ్ అలాగే హ్యాజల్ బ్లూ, డ్రాగన్ రెడ్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, అండ్ అబైస్ బ్లాక్. ఇవైతే సింగిల్ కలర్స్లో అవైలబుల్ ఉంది. అండ్ డ్యూయల్ టోన్లో చూసుకుంటే అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ అవైలబుల్ ఉంది, అండ్ అలాగే హ్యాజల్ బ్లూ విత్ బ్లాక్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. సో టోటల్గా ఒక 8 కలర్స్లో మీకైతే ద ఆల్ న్యూ హ్యుండై వెన్యూ అయితే మీకు అవైలబుల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం వాక్ అరౌండ్ రివ్యూ చేసినప్పుడు చూసుకుందాం. బట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్లో ప్లేస్మెంట్ అయింది. అండ్ వెహికల్ చూస్తున్నప్పుడు కూడా ఇది కూడా మంచిగా ఐ అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ అవుటర్ లుక్ ఆఫ్ ద వెహికల్ కన్నా ఇంటీరియర్లోకి ఇన్సైడ్గా ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాతే ఆ వెహికల్ మనల్ని ఎంత అట్రాక్ట్ చేస్తుందో మనందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇంటీరియర్లోకి మీరు ఒక్కసారి ఎంటర్ అవ్వగానే మీ అందరినీ వాళ్ళు కూడా కట్టి పడేయడానికి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ని అయితే మన ముందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ అది కూడా డార్క్ నేవీ అండ్ డోవ్ గ్రే కలర్స్తో. అసలు ఈ కలర్స్ చూస్తుంటేనే కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు. అండ్ అదే కాకుండా మరకలు పడతాయేమో కొంచెం డౌట్ కూడా ఉంది, బట్ మనం రివ్యూ చేసినప్పుడు పడుతుందా లేదని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. బట్ ఎనీవేస్ డ్యూయల్ టోన్ థీమ్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా లోపలికి అయితే మనకి ఇన్సిస్ట్ చేశారు. అండ్ చూడగానే మనకు మొత్తానికి కూడా ఐ అట్రాక్టింగ్గా ఉంది. అండ్ అదే కాకుండా డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక స్పోర్టీ లుక్ మనకి ఇస్తుంది వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. అండ్ బెటర్ కంఫర్ట్ ఉంటుంది, బెటర్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాకుండా 2 కప్ హోల్డర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా కొత్తగా మీరు యాంబియంట్ లైటింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దానికి కూడా కప్ హోల్డర్స్ పక్కనే ఒక మనకి డ్రైవ్ అసిస్టెంట్ నాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక గ్రేట్ చేంజ్ అని చెప్పుకోవాలి. బట్ ఎనీ
ఎనీవేస్ దీని అంతటికన్నా మనకి డిస్ప్లే చాలా చాలా ముఖ్యం. సో అందుకనే వీళ్ళు మన క్వైరీస్ అన్నీ కూడా విన్నట్టున్నారు. అందుకే మనకి ఈసారి డ్యూయల్ డిస్ప్లే మన గురించి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా 12.3 ఇంచ్ డ్యూయల్ డిస్ప్లే, అంటే 12.3 ఇంచ్ టోటల్గా 62.5 సెంటీమీటర్స్ డిస్ప్లే మీకు అయితే అవైలబుల్ ఉంది. ఒకటి ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ అండ్ ఒకటి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. అండ్ ఇందులో కూడా చాలా ఫీచర్స్ మనకైతే ఇన్బిల్డ్ చేశారు. అండ్ అది కూడా చాలా డీటెయిల్గా మనం వాక్ అండ్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ ఎనీవేస్ చాలా ఫీచర్స్ మనకు ఉంటాయి. బట్ అందులో మెయిన్గా మనం మాట్లాడుకుంది టెక్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్. సో ఈ మూడింటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెక్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఎడాస్ లెవెల్ 2 మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ అదే కాకుండా స్పీకర్ సిస్టమ్స్ కూడా అదిరిపోయి ఈసారి బోస్ సిస్టమ్ ఈసారి అయితే రాబోతుంది. అది కూడా 8 స్పీకర్స్తో మీకు రాబోతుంది. అసలు బోస్ స్పీకర్స్లో సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈసారి వెన్యూ అన్నిటిలో కూడా మార్కులు కొట్టేయబోతుంది. అండ్ అదే కాకుండా వైర్లెస్ ఛార్జర్ ఉంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఉంది. అండ్ అలాగే వాయిస్ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్. సో ఈసారి మీరు స్విచ్చెస్తోనే కాదు, డైరెక్ట్గా మీ వాయిస్తో కూడా మీరు సన్ రూఫ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా చాలా గ్రేట్. అండ్ ఆ తర్వాత కంఫర్ట్, ఎందుకంటే ప్యాసింజర్స్ ఉంటారు, మనం ఉంటాము, ఎవ్రీడే మనం వెహికల్ మీదే చాలా కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం కాబట్టి కంఫర్ట్ కూడా చాలా ముఖ్యం. సో అందుకే వీళ్ళు మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కూల్డ్ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ 4-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. సో డ్రైవర్ సీట్ని మీరు ఎలక్ట్రిక్గా మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా 5 డిఫరెంట్ వాయిసెస్ని అయితే రికగ్నైజ్ చేసుకునే లాంగ్వేజెస్ కూడా మనకైతే ఇన్బిల్డ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా మెయిన్గా రేర్ సీట్స్లో కూర్చున్న వాళ్ళకి రిక్లైనింగ్ రేర్ సీట్స్ కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా గ్రేట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. మిగతా కాంపిటీటర్స్తో పోల్చుకుంటే ఇలాంటి అన్నింటిలో కూడా వీళ్ళైతే మార్కులు కొట్టేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది సేఫ్టీ ఫీచర్స్ గురించి. సో 6 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. అండ్ అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది. అదే కాకుండా ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్. సో మొత్తం సేఫ్టీ ఫీచర్స్ కానీ, టెక్ ఫీచర్స్ కానీ, కంఫర్ట్ ఫీచర్స్ కానీ ఫుల్ ప్యాక్డ్ ద ఆల్ న్యూ హోండా 2025, ద ఆల్ న్యూ హోండా వెన్యూ 2025 మన ముందుకు రాబోతుందని చాలా కాన్ఫిడెంట్గా మనం చెప్పొచ్చు. బట్ నవంబర్ 4th వాళ్ళు అఫీషియల్గా లాంచ్ చేసే ప్రైసెస్ గురించి మనం అయితే ఈగర్గా వెయిట్ చేయాలి. బట్ ఎనీవేస్ ఫైనల్గా ఇంజిన్స్ గురించి, వేరియంట్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సో ఇందులో మనకు మొత్తం అయితే 3 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. సో అవి ఏంటంటే ఫస్ట్ది 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ వెహికల్ ఇంజిన్ ఒకటి, అండ్ అదే కాకుండా 1 లీటర్ టర్బో ఇంజిన్ ఒకటి, అండ్ అలాగే 1.5 లీటర్ డీజిల్ టర్బో ఇంజిన్. సో ఈ 3 వేరియంట్స్లో మనకైతే హోండా వెన్యూ అవైలబుల్ ఉంది. సిఎన్జీలో అయితే అవైలబుల్ లేదు. లెట్స్ సీ ఫ్యూచర్లో వస్తుందో లేదో చూడాలి. అండ్ అదే కాకుండా ట్రాన్స్మిషన్ కూడా మనకైతే 3 ట్రాన్స్మిషన్ మోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, డీసీటీ కూడా ఉంది. సో ఇందులోని డీజిల్లో కొన్ని ఉన్నాయి, పెట్రోల్లో కొన్ని ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి ఒకసారి వాక్ అరౌండ్ రివ్యూ వచ్చిన తర్వాత డీటెయిల్గా వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్గా పెట్రోల్లో 7 వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. HX2 నుంచి స్టార్ట్ అయ్యి HX10 వరకు కంప్లీట్ అవుతుంది. HX2 అనేది బేస్ మోడల్, HX10 అనేది టాప్ మోడల్. అండ్ డీజిల్లో కూడా 4 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు దాన్ని బట్టి ఒకసారి మనకి అఫీషియల్గా ప్రైసెస్ లాంచ్ అయిన తర్వాత ఒక వాక్ అరౌండ్ రివ్యూ చేసుకుంటూ అసలు వీళ్ళు లాంచ్ చేసిన దానికి మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తున్న దానికి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎంత బాగుంది, రియల్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ఎనీవేస్ ఐ హోప్ మీ అందరూ కూడా ద ఆల్ న్యూ హోండా వెన్యూ 2025 గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేసి ఉంటారు. బట్ ఇది రియల్గా ఒక మంచి కాంపిటీషన్ కాబోతుంది. వీళ్ళు గ్లోబల్ అన్క్యాప్ రేటింగ్ కూడా పంపించబోతున్నారని తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పంపించి అందులో కూడా మంచి స్టార్ రేటింగ్ వస్తే డెఫినెట్లీ మన 3XOకి కానీ నెక్సాన్కి కానీ సేల్స్లో మంచి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. లెట్స్ సీ హోండా వెన్యూ ఈసారి మనల్ని ఎలా సాటిస్ఫై చేయబోతుంది, ఎలాంటి సేల్స్ రికార్డ్ చేయబోతుంది, ఎలాంటి మార్క్ క్రియేట్ చేయబోతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. మనమందరూ కూడా చాలా ఎగరే వెయిట్ చేద్దాం. బట్ మీ అందరికీ చాలా బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా ఇంకేమన్నా చేంజెస్ చేస్తే బాగుందని మీకు అనిపించిందా అది కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ నిజంగా ఈ వెన్యూ 3XOకి కానీ నెక్సాన్కి కానీ కాంపిటీషన్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అది కూడా డిస్కస్ చేయండి. అనుకుంటే దేనికి అనుకుంటున్నారు, కాదనుకుంటే దేనికి అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం అయితే డీటెయిల్గా కామెంట్స్లో డిస్కస్ చేసి నెక్స్ట్ ఏ వీడియో గురించి కూడా మాట్లాడాలో మీరే చెప్పండి. నేను మొత్తం కంటెంట్ ప్రిపేర్ చేసి ముందుకు తీసుకొచ్చేస్తాను. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్.